జై శ్రీ మాతాజీ. ఈరోజు ఈవినింగ్ మెడిటేషన్కి విచ్చేసిన సహజయోగ కుటుంబ సభ్యులందరికీ, ఆత్మీయ బంధువులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు ఈవినింగ్ మెడిటేషన్లో శ్రీ మాతాజీ గారి అనంత ఆశీస్సులతో మనం నిర్మల విద్యా వర్క్షాప్ నిర్వహించుకోబోతున్నాం. అమ్మా, మీ కృపతో జరుగుతున్నటువంటి ఈ నిర్మల విద్యా వర్క్షాప్స్ను అనన్యమైన భక్తితో మీ పవిత్ర శ్రీ చరణములకు సమర్పించుకుంటున్నాము తల్లి. దయవుంచి మా అందరి ఈ సమర్పణను స్వీకరించి సాక్షాత్తు మీరే దగ్గరుండి నడిపించండమ్మా. మా అందరకు ఏ జ్ఞానము అవసరమో ఈ నిర్మల విద్యా వర్క్షాప్స్ ద్వారా మా అందరకు అందించండమ్మా. జై శ్రీ మాతాజీ. మనందరం కూడా శ్రీ మాతాజీ శ్రీ చరణాలకు కలెక్టివ్గా శరణాగతి తీసుకుని కుండలిని జాగృతి చేసుకుని బంధన్ వేసుకుందాం. Let us put ourselves into bandhan after raising our kundalini. Raise. Attention on your Sahasrara. Don't close your eyes. Push back your head. 1. Again. Sit straight. Take it up on your head. 2. 3. Now a bandhan. We all should do in one rhythm. Let's do it again. 1. Slowly. 2. With attention on the Sahasrara. 3. How do I do it? 4. 5. Good. 6. Attention on Sahasrara. 7. మన రెండు చేతులను, మన హృదయాన్ని ఆదిశక్తి శ్రీ మాతాజీకి తెరిచి ఉంచుదాం. పరిపూర్ణంగా మన హృదయాన్ని తెరుచుకుని శ్రీ మాతాజీని మన హృదయంలోకి ఆహ్వానించుకుందాం. అమ్మా, మీరు మా పట్ల ఎంతో ప్రేమతో అందిస్తున్న ఈ దివ్య ప్రేమ శక్తిని ఈ విశ్వమంతా అందించడంలో మేము కూడా ఇన్స్ట్రుమెంట్స్ అయ్యేలా మమ్ములను ఆశీస్సులతో ఆశీర్వదించండమ్మా. దయవుంచి మాకు అందరినీ ప్రేమించే శక్తిని, అందరి చేత ప్రేమించబడే స్థితిని అనుగ్రహించండమ్మా.
నెమ్మదిగా మన చిత్తాన్ని హృదయంలోకి తీసుకువెళ్దాం. హృదయంలోని ఆ జగన్మాతకు కృతజ్ఞతలు తెలియపరుచుకుందాం. మన చిత్తాన్ని కాంతివంతం చేసినందుకు ఆ తల్లిని శతకోటి ప్రణామాలు తెలియజేసుకుందాం. నెమ్మదిగా ప్రకాశవంతమైన ఈ చిత్తాన్ని సహస్రారము పైకి తీసుకువెళ్దాం. సహస్రదళ పద్మంలో శ్రీమాతాజీని దర్శించుకుందాం. సహస్రారంలో కొలువుదీరిన తల్లి శ్రీ చరణాల మీద చిత్తాన్ని ఉంచుకుని కలెక్టివ్గా 3 మహామంత్రాలు శ్రీ గణేష్ మంత్రం తీసుకుందాం. త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ సరస్వతి మహాకాళీ త్రిగుణాత్మికా కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवे नमो नमः। त्वमेव साक्षात् श्री कलकी साक्षात् श्री सहस्रार स्वामिनी मोक्ष प्रदायिनी माताजी
అంతర్గతంగా మనల్ని మనం గమనించుకుందాం. ఆ తల్లి నుంచి వస్తున్న ఆ పరమ చైతన్య శక్తిని అణువణువులోనూ ఆస్వాదిద్దాం. నెమ్మది నెమ్మదిగా మనం శూన్య స్థితిలోకి వెళ్తున్నాం. సంపూర్ణ శరణాగతితో తల్లిని ప్రార్థిద్దాం. అమ్మా, దయవుంచి మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీ ఒడిలోకి తీసుకోండమ్మా. అమ్మా, మేమంతా నిమిత్త మాత్రులం, మాకేమీ తెలియదమ్మా. మేము కేవలం మీ ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే తల్లి. సాక్షాత్తు మీరే నిర్మల విద్యా వర్క్షాప్స్ను నడిపించండమ్మా.
ఈ వర్క్షాప్స్ ద్వారా మా అందరకు మీ దివ్య జ్ఞానాన్ని అనుగ్రహించండమ్మా. జై శ్రీమాతాజీ. ఈ స్థితిని ఇలాగే కొనసాగించుకుంటూ ఈ నిర్మల విద్యా వర్క్షాప్లో అంతర్గత లోతులతో పాటు మనం నిర్మల విద్యని కూడా నేర్చుకుందాం. పరమ పూజ్య శ్రీమాతాజీ దివ్య ఆశీస్సులతో నిర్వహించబడుతున్న ఈ ఆన్లైన్ మెడిటేషన్ కార్యక్రమంలో ధ్యానంలో అంతర్గత లోతులను చవిచూడడానికి, ఉన్నత స్థితిని చేరడానికి సాక్షాత్తు శ్రీమాతాజీ మనల్ని నడిపించడంతో పాటు దానికి కావలసిన సహజ జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని, నిర్మల విద్యను పొందే అద్భుత అవకాశాన్ని ఈ నిర్మల విద్య వర్క్షాప్ ద్వారా శ్రీమాతాజీ మనందరికీ అందిస్తున్నారు. శ్రీమాతాజీ కృప వలన సూక్ష్మ స్థితితో పాటు సూక్ష్మ విద్యను పొందుతున్న మనం ధన్యజీవులం. సత్య జ్ఞానాన్ని పొందే అరుదైన అదృష్టం మనందరికీ లభించింది. ఇప్పుడు మనం శ్రీమాతాజీ గారి వివరిస్తున్నటువంటి దివ్య ప్రసంగాన్ని మనం ఇప్పుడు విందాం. You can't imagine how a mother who has so many beautiful children sees them in such joyous mood with their families, their children nicely settled. It's very satisfying to see you all so much in joy and complete oneness with the Divine. One has to realize only one thing, that though you are many, still compared to the population of this world, we are very few who really know the true knowledge, the real knowledge. You are the people who are knowledgeable, no doubt, but also knowledge which is not being adorned with truth, or which is not the true knowledge, has no meaning. All that vanishes into thin air because it is artificial. By your Kundalini awakening, you all have achieved that state where we can say, you know what is the real knowledge is. But think of the people who do not know what knowledge is. We take, for example, we say that our knowledge is nothing but love. But one should understand the discrimination. The knowledge that is love within you is just emitting out from your being. You don't have to assert. You don't have to think. You don't have to read some sort of poetry or go into some romantic mood. Just pure love which emits, and this is the knowledge also. How you have to relate it is this way.
The knowledge that you have about yourself is evident, is absolutely expressed on your fingertips. And about others also. You know about others and about yourself. This is the greatest subtle knowledge you have. No one knows like that. Apart from you people, no one knows about themselves or about others. So this knowledge that has come to you, which is extremely subtle, extremely secretive, absolutely secret. If you know about somebody, you know. Others do not know that you know about them. And so this knowledge that you have got is nothing but love. It's very difficult to make knowledge and love put together, because our idea of knowledge is very different. What we read from the book, how can you love from the book? What love is our attachment. To us, in ignorance, we get attached to people, to children, to family, to things. By getting attachment, it is proof that we do not have the knowledge. If you have the knowledge, then all attachments should just drop out and you should become a global personality, a drop in the ocean. ఇంతవరకు మనం విన్నటువంటి శ్రీమాతాజీ గారి అమృతవాణి జ్ఞానము మరియు ప్రేమ గురించి చెప్పినటువంటి దివ్యవాణికి తెలుగులో సారాంశాన్ని తెలుసుకుందాం. ఆనందకరమైన స్థితిలో తమ కుటుంబాలతో పిల్లలతో ఆనందిస్తూ చక్కగా స్థిరపడినటువంటి అద్భుతమైన పిల్లలను కల మీ తల్లిగా నేను చాలా సంతృప్తి చెందుతున్నాను. సంపూర్ణ ఆనంద స్థితిలో ఉంటూ భగవంతునితో ఒక్కటిగా ఉండటం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని తెలుసుకోవాలి. మీరు చాలామంది ఉన్నా కానీ ప్రపంచంలోని జనాభాతో పోలిస్తే మనం చాలా తక్కువ శాతంలో ఉన్నాము. ఎవరికైతే సత్యజ్ఞానము వాస్తవ జ్ఞానము తెలుసో అలాంటి వారు మీరు మాత్రమే. అంతటి జ్ఞానవంతులు మీరు. దీనిలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే సర్వముతో కూడిన జ్ఞానము కానప్పుడు, సత్యముతో కూడిన జ్ఞానము కానప్పుడు ఆ జ్ఞానానికి అర్థం లేదు. అదంతా కృత్రిమ జ్ఞానం. అందువలనే అది గాలిలో కలిసిపోతుంది. కుండలినీ జాగృతి ద్వారా మీరంతా సత్య జ్ఞానాన్ని పొందే స్థితిలో ఉన్నారు అని మీకు సత్యజ్ఞానం వాస్తవ జ్ఞానం ఏమిటో మీకు తెలుసు. కానీ ఈ జ్ఞానము గురించి తెలియని వారి గురించి కూడా మనం ఆలోచించాలి. మన జ్ఞానం ప్రేమతో కూడిన జ్ఞానం, కేవలం ప్రేమ. కానీ ప్రతి ఒక్కరూ మీలో అంతర్గతంగా ఉన్న ప్రేమ అనబడే జ్ఞానం మీ నుంచి ప్రసరిస్తుంది అనే విచక్షణను మీరు అర్థం చేసుకోవాలి. దీని గురించి మీరు ఆలోచించనవసరం లేదు. దేనిని చదవాల్సిన అవసరమూ లేదు. ఇది కేవలం స్వచ్ఛమైన ప్రేమ. అదే జ్ఞానం. ఈ మార్గంలో మీరు ఏ విధంగా సంబంధించబడుతున్నారు, మీ గురించి మీకు స్పష్టమైన అవగాహన మీరు కలిగి ఉండి మీ చేతులలో అనుభూతి చెందాలి. మీ గురించే కాదు, ఇతరుల గురించి కూడా ఇది చాలా గొప్ప సూక్ష్మ జ్ఞానం. ఈ సూక్ష్మ జ్ఞానం కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది, కానీ ఇతరులెవ్వరికీ ఇది సాధ్యం కాదు. అందుచేత ఈ సూక్ష్మ జ్ఞానం రహస్యపూరితమైనది మీకు లభించింది. అదే ప్రేమ. జ్ఞానాన్ని ప్రేమను ఒకచోట కలపడం నిజానికి చాలా కష్టసాధ్యమైనది. ఎందుచేతనంటే మన జ్ఞాన భావన చాలా భిన్నమైనది. పుస్తకాల నుంచి మనం ఏమి చదువుతాము? పుస్తకాల నుంచి మీరు ఏ విధంగా ప్రేమించగలరు?
మానవులకు ప్రేమ అంటే బంధం. అజ్ఞానంతో మనం ఈ బంధాలలో అతుక్కుని పోవడం వలన కుటుంబం, పిల్లలు ఇలా రకరకాల బంధాలలో చిక్కుకుపోవడం వలన మనకు జ్ఞానం లభించడం లేదు. కానీ మీరు ఇప్పుడు ఈ జ్ఞానాన్ని కలిగి ఉండడం వలన ఈ బంధాలన్నీ మీ నుంచి తొలగిపోయి బంధరాహిత్యంతో సముద్రంలో ఒక బిందువు వలె మారతారు. ఎందుచేతనంటే ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకుంటే, మనం మన కుటుంబం అనే బంధంలో బాగా ఇమిడిపోయినప్పుడు అనుకోకుండా మన కుటుంబంలో జరగకూడనిది ఏదో జరిగినప్పుడు మనం దానిని భరించలేము, తట్టుకోలేకపోతాము. మన పిల్లలకు ఏదైనా అయితే మనం చాలా బాధపడిపోతాం. మొత్తం ప్రపంచమే మన మీద పడిపోతుంది అన్నంత వ్యధ చెందుతాము. కేవలం కుటుంబమే కాదు, మీ స్నేహితులు, తోటివారు, దేశం ఇలా ఎన్నో బంధాలు. ఈ బంధాలు ఏవీ జ్ఞానము కాదు. ఒకసారి మీరు ఆత్మసాక్షాత్కారము పొందితే మీరు స్పష్టంగా ఎంత అజ్ఞానంలో ఉన్నామో, ఎంతటి చీకటిలో మ్రగ్గుతున్నామో, ఏ విధమైన వాటి కోసం ప్రాకులాడుతున్నామో అన్నిటినీ మీరు చూడగలుగుతారు. మీలోని ఈ జ్ఞానము వలనే మీరవన్నీ చూడగలరు. ఈ జ్ఞానము ద్వారా మీరు గ్రహించిన విషయాలను మీ ప్రేమ ద్వారా మలచడానికి ప్రయత్నిస్తారు. అనగా మీ జ్ఞానం యొక్క శక్తి మీ ప్రేమ. మీలో ఈ జ్ఞానాన్ని అంతా నిక్షిప్తం చేసుకుని ఇంటి వద్దే ధ్యానం చేసుకుంటున్నాము చాలులే అంటే అర్థం లేదు. ఈ జ్ఞానాన్ని మనం అందరికీ పంచాలి. జై శ్రీమాతాజీ. ఇంతవరకు శ్రీమాతాజీ వివరించిన విషయాలని తెలుసుకున్నాము. సహజ జ్ఞానము, సూక్ష్మ జ్ఞానము ప్రేమే అని, దీనికి ఏ బంధము అడ్డు రాకూడదని, మనం పొందుతున్న ఈ జ్ఞానాన్ని అందరికీ అందించడానికి ముందుగా మనల్ని మనం అనుభూతి చెందుదాం. మన సూక్ష్మ శరీర వ్యవస్థలో నిక్షిప్తమైన యంత్రాంగం ఏమిటి? దీనికి ఆధ్యాత్మికతకు ఉన్న సంబంధం ఏమిటి? మనలోని భగవత్ శక్తి మన ఆధ్యాత్మికోన్నతికి కారణమైన మూలశక్తి అయిన కుండలినీ శక్తి యొక్క ప్రయాణం, శక్తి కేంద్రాలు, నాడులు గురించి, ఆత్మ గురించి మంచి అవగాహన మనకుండాలి. దీనిలో భాగంగానే మనం క్రిందటి 2 వారాలు ఎడమ మరియు కుడి సహనభూత నాడీ వ్యవస్థల గురించి తెలుసుకున్నాం. మన దినచర్యలో ఈ ఎడమ మరియు కుడి సహనభూత నాడీ వ్యవస్థ భౌతిక, మానసిక మరియు భావాత్మకపరమైన అనగా తామసిక, రాజసిక అవసరాలకు ఉపయోగిస్తాము అని తెలుసుకున్నాము. వాటి యొక్క ప్రభావం మనపై ఏ విధంగా ఉంటుందో మొదలగు విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం సుషుమ్నా నాడి గురించి శ్రీమాతాజీ చెప్పిన విషయాలని తెలుసుకుందాం. ఈ సుషుమ్నా నాడి వెన్నుముక మధ్యలో ఉంటుంది. ఇది మూలాధారం వద్ద మొదలై తిన్నగా సహస్రారానికి చేరుతుంది. సుషుమ్నా నాడికి అధిష్టాన దేవత శ్రీ మహాలక్ష్మి. మనం ఇదివరకు చెప్పుకున్నాం, ఎడమ ఉన్న నాడికి శ్రీ మహాకాళి అని, కుడివైపు ఉన్న నాడికి శ్రీ మహాసరస్వతి అని, మధ్యలో ఉన్నటువంటి సుషుమ్నా నాడికి శ్రీ మహాలక్ష్మి. ఈ నాడి యొక్క సహజ శక్తి జ్ఞానశక్తి. ఇది విరాట పురుషుని యొక్క పరిణామ శక్తిని అనగా సత్వగుణాన్ని మరియు సద్గుణమును అనగా ధర్మమును మరియు జ్ఞాపక శక్తిని మనకు తెలియజేస్తుంది. కుండలినీ శక్తి మొట్టమొదటిగా జాగృతమైనప్పుడు సుషుమ్నా మార్గము గుండా ఊర్ధ్వముఖంగా ఆజ్ఞాచక్రం వరకు పయనిస్తుంది. ఇది మెదడు యొక్క క్రింది భాగమును ఆక్రమించిన తరువాత వర్షించే మేఘము వలె ఇడానాడి మరియు పింగళానాడుల గుండా అధోముఖంగా క్రిందకు దిగి భవసాగరంలోనికి చేరుతుంది. ఇది భవసాగరమును తన శక్తితో నింపి ఇడ, పింగళ మరియు సుషుమ్నా నాడుల యొక్క 3 శక్తులైన మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి శక్తులను ఏకం చేసి సుషుమ్నా మార్గము గుండా ఊర్ధ్వముఖంగా తిరిగి ప్రయాణించి సహస్రారములోని సహస్ర కమల దళములను తెరుచుటకు సహస్రారానికి చేరుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది శ్రీమాతాజీ గారు వివరించినది
మనలో ఉన్నటువంటి భగవత్ శక్తి అయిన కుండలిని శక్తి జాగృతి చెందినప్పుడు ఊర్ధ్వముఖంగా సుషుమ్నా మార్గంలో అంటే కేంద్రీయ నాడీ వ్యవస్థలో ప్రయాణిస్తూ ఆజ్ఞాచక్రం వరకు వచ్చిన తర్వాత మన మెదడు దిగువ భాగాన్నంతటినీ అది ఆక్రమించి అక్కడ నుంచి అది మరల ఎడమ కుడి సహనభూత నాడీ వ్యవస్థల ద్వారా భవసాగరంలోనికి చేరి భవసాగరంలో ఈ ఎడమ నాడి యొక్క అధిష్టాన దేవత శ్రీ మహాకాళి, కుడి నాడి యొక్క అధిష్టాన దేవత శ్రీ మహాసరస్వతి, మధ్యలో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి, ఈ 3 శక్తులను కలిపి తిరిగి ఊర్ధ్వముఖంగా మధ్య మార్గంలో సహస్రారాన్ని చేరుతుంది. అదే త్రిగుణాత్మక శక్తి. ఇది మనం ధ్యానంలో కూడా ఈ స్థితిని అనుభూతి చెందుతున్నాం. ఈ సుషుమ్నా నాడి బంగారు రంగులో ఉంటుంది. ఈ సుషుమ్నా నాడి యొక్క మరి యొక్క సహజ శక్తి మనల్ని వర్తమానంలో ఉంచడం. మనం ఇదివరకు చెప్పుకున్నాం, ఎడమ వైపుకి వెళ్ళిపోయినప్పుడు మనం గతం గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మనం భూతకాలంలోకి వెళ్తామని, కుడి పార్శ్వం వైపుకు వెళ్ళినప్పుడు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించడం వలన భవిష్యత్ కాలానికి, అలా కాకుండా మనం ఎప్పుడైతే మధ్య మార్గంలో అంటే సుషుమ్నా నాడిలో ఉంటామో అప్పుడు మనం వర్తమానంలో ఉండడం జరుగుతుంది. ఈ నాడి ద్వారానే కుండలినీ శక్తి జాగృతమైనప్పుడు విద్యార్థులలో ఏకాగ్రత పెరుగుతుంది. హృదయంలో నివసించే ఆత్మ బ్రహ్మరంధ్రమునందు అనగా తల యొక్క మధ్య భాగములో తన స్థానాన్ని కలిగి ఉంటుంది. అలాగే అన్ని చక్రములు వాటి యొక్క మూల స్థానాలను సహస్రార చక్రములో కలిగి ఉన్నవి. మనందరికీ తెలుసు, మన చక్రాలన్నీ కూడా తమ పీఠాలను సహస్రార చక్రాల్లో ఉన్నాయి అని శ్రీమాతాజీ చాలా స్పీచ్ల్లో వివరించడం జరిగింది. జ్ఞానమునకు స్థానమైన బ్రహ్మరంధ్రము గుండా కుండలినీ శక్తి చొచ్చుకుని వెళుతుంది. అదే యోగస్థానం. అక్కడే మన చిత్తం ఆత్మతో సంలీనమవుతుంది. ఇక్కడే జీవాత్మ పరమాత్మతో అనుసంధానమవుతుంది. సుషుమ్నా మార్గం మన యొక్క పరిణామమునకు కేంద్రీయ మార్గం. ఈ కేంద్రీయ మార్గము ద్వారానే మనం సామూహిక చేతనను పొందుతాము. కలెక్టివ్ కాన్షియస్నెస్ అనేది మనకి ఈ సుషుమ్నా నాడి ద్వారానే లభిస్తుంది. ఈ మార్గము సరళమైనది, సూక్ష్మమైనది. ఈ మార్గము ద్వారానే ఆజ్ఞాచక్రమును దాటి సహస్రార చక్రములో ఉన్న భగవంతుని సామ్రాజ్యంలోనికి మనం ప్రవేశించడం జరుగుతుంది. సుషుమ్నా నాడి యొక్క సహజ లక్షణాలు, సహజ గుణాలు: సత్వగుణము, శాంత స్వభావము, ధర్మ మార్గము, సర్వమత ధర్మాలపై గౌరవం, వర్తమానంలో ఉండడం, సమతుల్యత స్థితి ఈ నాడి ద్వారానే వస్తుంది. మనం ఇంతవరకు చెప్పుకున్నాం తమోగుణం, రజోగుణం గురించి. ఇప్పుడు సుషుమ్నా నాడిలో సత్వగుణం వస్తుంది, శాంత స్వభావం వస్తుంది. శాంతులుగా మన ప్రశాంతతతో ఉంటాము, ధర్మ మార్గంలో నడుస్తాము, అన్నిటినీ మనం గౌరవిస్తాము, వర్తమానంలో ఉంటాము. సమతుల్య స్థితి మనకి ఈ నాడి ద్వారానే వస్తుంది. దీని ద్వారా మనకి సత్ప్రవర్తన మొదలగునవి మనకి అలవడతాయి. మన సహస్రార చక్రము తెరుచుకుని సుషుమ్నా నాడితో సంబంధమును సుస్థిరపరుచుకునడం ద్వారా సమస్త సృష్టికి కారణశక్తి, సమస్త జ్ఞానమునకు మూల కారణ శక్తి అయిన శ్రీ ఆదిశక్తిని మనం తెలుసుకుంటాం. ఎప్పుడైతే మన కుండలిని సుషుమ్నా మార్గము ద్వారా సహస్రారాన్ని చేరుతుందో అక్కడ ఉన్నటువంటి ఆదిశక్తితో అనగా ఆది కుండలిని మాతతో ఒక్కటిగా అయినప్పుడు మనం ఆ ఆదిశక్తికి సంబంధించి రికగ్నైజ్ చేయడము, అలాగే దానికి సంబంధించిన జ్ఞానాన్ని మనం పొందడం జరుగుతుంది. ఈ సుషుమ్నా మార్గమును బలంగా అభివృద్ధి చేసుకొనుటకై నిర్విచార స్థితిలో ధ్యానం చేయుట ముఖ్యమైనది. ఎప్పుడైతే మనం నిర్విచార స్థితికి చేరుతామో అంటే ఎటువంటి ఆలోచనలు లేని స్థితిలో, శూన్య స్థితిలో మనం శ్రీమాతాజీతో ఒక్కటిగా ఉంటామో అప్పుడే మనం ఆదిశక్తి గురించి తెలుసుకోగలుగుతాము. మన సుషుమ్నా మార్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోగలుగుతాం. ఈ సుషుమ్నా మార్గమును శక్తివంతము గావించుకొనుటకు ధార్మికమైన జీవితాన్ని మనం గడపాలి. ఎల్లప్పుడూ సుషుమ్నా మార్గంలో ఉండడం వలన మనం ధ్యాన స్థితిలో అంతర్గత లోతులను చవిచూస్తాం. మనం ఎప్పుడూ కూడా గతం గురించి ఆలోచించడం లేదా భవిష్యత్తు గురించి ఆలోచించడం కాకుండా
జరిగే వాటిని ఆనందంగా అంగీకరించడం, స్వీకరించడం అలవర్చుకున్నప్పుడు మనం సుషుమ్నా మార్గంలో ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం సుషుమ్నా మార్గంలో ఉంటామో అప్పుడు ధ్యాన స్థితిలో మనం అంతర్గతంగా మనల్ని మనం గమనించుకుని, మన శక్తి కేంద్రాలను మనం గమనించుకుని అంతర్గత లోతులకు వెళ్ళడానికి ఇది దోహదపడుతుంది. ఈ విషయాలన్నీ శ్రీమాతాజీ చెప్పినటువంటి అమృతవాణిని మనం ఇప్పుడు విందాం. So, in the whole evolutionary process, the Mother Earth has played a very big part through her axis. In the same way, in human beings, the axis is the most important. That's the main principle of life we have got is our axis. We have to stand on our axis. Those who do not stand on their axis, stand more towards the left or towards the right, are capable of complete destruction. Because either they will be destroyed by too much of right side or too much of left side. So our axis has to be properly dealt with. Now those people who do not have a proper axis can have problems of different chakras, of different kind of quality in a person. A person who stretches his axis too much, puts back his head like this, is a person who is very right-sided and creates problem with his ego. And the one who absolutely bends down, like a slavish person, also is a person who goes towards his destructiveness. Now there's a big problem between these two types of people, one trying to dominate another, and when they start dominating another person, they actually destroy themselves as well as destroy the ones whom they are dominating. For example, now we have seen that we had Britishers who came here and ruled us. We have seen the French went and ruled some other people. Then there are Portuguese who went and ruled some other people. But everything that they did to dominate and all that has double reactions. First of all, by their domination, say, Indians became very slavish. Indians become, even today, they are extremely slavish and they do not have that independent axis as they should have. Extremely slavish people they are. Especially I see in the West, I'm surprised when the Indians go from here. I find they are so very slavish. They try to sort of do all kinds of slavish acts to please the white-skinned people. The white skin became sort of a very adorable stuff in it. That added to the ego of the whites. Added to the ego of the whites, and today you see what's happening is all that ego is destroying them. They are on the verge of destruction because of their ego. So it is so unnatural and it is so superficial. One has to understand that what is the best within a human being is his axis. And everybody has an axis, and one must respect the axis of every person. In Sahaja Yoga, I don't know you by your faces so much. I know you by your chakras, by your sushumna, what sort of a sushumna you have. If you have a deep sushumna, I know you as a deep person. If you have a superficial sushumna, I know you as a person with a very superficial type of a sushumna. And even if you make up something by sort of being very nice or good or talking about Sahaja Yoga or knowing too much about Sahaja Yoga and saying things which will baffle normally anyone as if you are masters of Sahaja Yoga, I know how deep you are. So the depth on the axis is more important than anything else. Your axis has to be very deep. Now you will say that, Mother, the axis is the same as it is. So how can it be deep? So in the axis, as you see, is made in human beings, is like a 3.5 coiled paper-like thing. And the inside of it is the Brahmanadi. The Brahmanadi is a very, very small little, we can call a very, very hair-like thing, where only a hair-like
Kundalini can pass through. But when the person is deep, this Brahmanadi is bigger, and all the rest of them which are coiled into each other are smaller. While the people who are not deep, their outside, what you call the foldings, are bigger than the inside small thing. Now such people could be apparently very dynamic, may look very intelligent, may look very smart, may look to be very good looking, or whatever it may be outwardly. But inwardly they are not deep. Inwardly, if they are deep, their whole attitude is beautiful. They are very joy-giving people. They are very joy-giving, and the more if you meet a person of another kind, he may look joyous, he may try to give you joy, but the joy won't be really that deep. It would be like a joy killing. So it is important for us to make our axis deeper, and that is where we lack the proper assiduity, the proper effort we have to put in. Now some people have automatically very deep axis, and some people have very, very, what should you say, a very constricted type of the axis. This axis has to be grown. Now when you come for my puja and all that, I do expand it, I agree. But it is a temporary thing. To retain it at that point, one has to work at home, in the collective also. One has to work very much at home with meditation. But it should be done seriously. It should not be just a joke, to be frivolous, to be stupid. That's not the way. It should be done very seriously, in the meaning that it is a devoted task you have taken. It's a meditative thing. It's a prayer to God. We can call it, it's a puja to God. Is to be done with that reverence, because reverence is the key of achievement. If you have no reverence about yourself and no reverence of others, then it cannot be done. But firstly, you must have reverence for your own life. What am I doing with my life? Where am I wasting it? Why should I waste it? Why should I be deep? After all, there must be some purpose of my life. Am I serving my purpose? Am I doing that? All these things, if they pop into your head, then you will understand it's very easy to fight out your ego. Because normally on small things people fight. I have seen that in Sahaja Yoga also, people fight on things like, it's so useless, absolutely useless. To me, it sounds stupid to even mention the way people fight over small things and quarrel. But a deep person, even if he doesn't speak much, even if he doesn't show off much, even if he doesn't sit in the front line, he expresses himself through his depth, because I can work out better through that. So to develop this, one must meditate. Important thing is to meditate. Every day, every day, every day. You may not eat your food one day, you may not sleep one day, you may not go to your office one day, you may not do anything that you are doing every day, but you must meditate every day. That's an important point to develop the central constricted part into a bigger area. Now, when that happens, that you start developing it, the first thing you will notice about yourself, that you do not care for any comfort. You're not bothered about any material thing. Whatever it is, you are above it. You just don't bother your head. Let it be. You just don't want to put your neck into a thing where you do not belong. You just get out of it, and you think that, oh God, this is too much for me. I just don't care for it. So your whole attention now moves inward. When the attention starts moving inward, then it expands more. This is the inner part
which is called as the Brahmanadi, and starts expanding and expanding. Now, in small things also, say for example, if I have not mentioned somebody and mentioned somebody else, then they feel, oh, why didn't mother mention my name? It's too small a thing that it doesn't matter. As long as you have a deep axis, you are with me, I am with you, absolutely one with each other. But these outward things are, oh, she gave a nice sari to another one, she never gave us a sari, she didn't do this, didn't do that. All those things, if it comes to your head, that means absolutely is true that there is something lacking within you. Or if you try to complain, oh, I went there, I had to go by a bus and I had to stand on this thing, that shows that you are not comforted. This widening comforts you. That's the comforting thing. And that really makes you feel so comfortable in any circumstance, in any position, in any lifestyle. And you do not want to have any other comfort. And this one has to develop through meditative effort. Secondly is, we have to know that Sahaja Yoga as it is today is a collective happening. I find, especially among Indian men, they never do any work with their hands, which is a wrong thing. Because they don't use their hands at all, their collectivity is poor, very poor. Indians have the worst collectivity. If you have an ashram, I don't know why should we build an ashram, nobody is going to stay there. They want to have their own houses, their own families, their own children. They are the worst of all for collectivity. The reason is Indian men never do any work with their hands. They cannot nail one nail. There are many like that. Leave alone repairing anything. They will stand with their hands on their hips and would just tell work to other people. See, there's a Marathi saying, very interesting, untavarun shedya hakne. That is to sit on a camel and to drive the goats. So that is very typical of Indian men. They cannot repair anything, they cannot do anything now. If supposing somebody is spreading something, they'll just stand like this, watch, they'll never put their hands to it. So for every Sahaja Yogi, it is important what we call as Sramadan. They have to do some Sramadan. Sramadan means the giving of some labor. And that is what we lack. That even if it comes to that, you better clean your house. You better clean outside of your house. Try to put some garden around your house. Try to paint your house. Do some sort of a work with your hand, which even if you don't have anything, you can even brush your hair or something like that. Whatever you think is the easiest you can start with, because I don't think people even do that. Even they don't shave themselves, they get a person to shave them. I mean, absolutely lazy lumps as that. Now, but on the contrary, we see in the West, people use their hands. Because of that, you see, because they can use their hands, they are very collective. So they score a point on being collective. While the Indians score a point because they are Indians and they have a heritage and they know what is Kundalini, they know about Ganesha, they know everything. So they score a point. జై శ్రీమాతాజీ. ఇంతవరకు మనం విన్నటువంటి శ్రీమాతాజీ గారి దివ్య ప్రసంగానికి తెలుగులో సారాంశాన్ని శ్రీమాతాజీ గారి అనుమతితో తెలుసుకుందాం. సుషుమ్నా నాడి భూమాత యొక్క అక్షం. మనం ఆ అక్షం మీద ఉండాలి. అది మనల్ని సమతుల్యం చేస్తుంది. వాస్తవానికి భూమాత లోపల పెద్ద ధ్రువం లాంటిది ఏదీ లేదు. అలాగే ఏ పదార్థమూ దానిలో లేదు. దానిని మనం అక్షం అని పిలుస్తాం. కానీ ఇది శక్తి. ఈ శక్తి విశ్వమంతా విస్తరించి ఉన్నప్పుడు భూమి చాలా వేగంతో కదలడమే కాదు, మనకు పగలు రాత్రిని సృష్టిస్తుంది. తద్వారా
పగలు మనం పనిచేస్తూ రాత్రి సమయంలో మనం నిద్రిస్తూ విశ్రాంతి తీసుకోవడం ద్వారా మనకు సమతుల్యతను ఇస్తుంది. ఈ అక్షం భూమాత యొక్క మేధస్సు మాత్రమే కాదు, అది సువాసన మరియు భూమాత యొక్క సుషుమ్నా నాడి. ఈ అక్షంలోని స్వయంభూలు వెలియడం, భూకంపాలు, అగ్నిపర్వతాలు చోటు చేసుకోవడం జరుగుతాయి. ఈ అక్షం కారణంగానే మనకి ఋతువులు ఏర్పడతాయి. భూమాత కనుక తన ఉష్ణాన్ని కోల్పోతే ఇక భూమి మీద ఏదీ మిగలదు, అంతా మంచుమయం, ఆహారం లభించదు, ఇక చంద్రుడి మీద నివసిస్తున్నట్లుగా ఉంటుంది. సూర్యుని వేడి ద్వారా భూమాత సృష్టించబడింది, కావున భూమాత యొక్క తండ్రి సూర్యుడు. అప్పుడు భూమాతను చంద్రుడికి బాగా దగ్గరగా తీసుకురావడం వలన అది శీతలపడడం జరిగింది. మరలా సూర్యుడి దగ్గరికి తీసుకురాబడింది. అక్కడ జీవనాన్ని ప్రారంభించే ఒక దశలో కదిలింది. ఆ విధంగా జీవన విధానానికి అనువుగా అందంగా మలచబడింది. అక్కడ జీవనం ప్రారంభించినప్పుడు ఆ అక్షము ద్వారా కార్బన్ ఏర్పడింది. ఎందుచేతనంటే అక్షంలో వేడి ఉంది. ఈ కార్బన్ ద్వారా కార్బోహైడ్రేట్లు వచ్చాయి. కానీ జీవితాన్ని సృష్టించడానికి నత్రజని అదే అక్షము ద్వారా దాని కదలిక ద్వారా సృష్టించబడింది. అయితే ఈ కదలిక ద్వారా సముద్రంలో మొదటగా నత్రజని సృష్టించబడింది. ఆ విధంగా అమైనో ఆమ్లాలు సృష్టించబడి అమీబా నుండి మన జీవితాలను ప్రారంభించాం. అందుచేత మొత్తం పరిణామ ప్రక్రియలో భూమాత తన అక్షం ద్వారా చాలా పెద్ద పాత్ర పోషించింది. అదేవిధంగా ఈ అక్షం మానవులలో ముఖ్యమైన విషయం, మన జీవితాలకు ప్రధాన సూత్రం. మనం అక్షం పైన నిలబడాలి, లేని పక్షంలో మనం అటు ఎడమ లేక ఇటు కుడివైపుకు నెట్టివేయబడతాము. తద్వారా మనల్ని మనం వినాశనకరం వైపు తీసుకువెళ్తాము. అందుచేత మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. బానిస వ్యక్తి వలె ఖచ్చితంగా అణిగి ఉండేవాడు తన విధ్వంసకత వైపు వెళ్తాడు. అనగా ఎడమవైపు ఉన్న వ్యక్తి ఈ ధోరణి వలన తనను తాను నాశనం చేసుకుంటాడు. కుడివైపు ఉన్న వ్యక్తి తన అహంకారముతో సమస్యలను సృష్టిస్తాడు. ఇప్పుడు ఈ రెండు రకాల వ్యక్తుల మధ్య ఉన్న పెద్ద సమస్య ఆధిపత్య ధోరణి. తద్వారా వారిని వారు నాశనం చేసుకుంటారు. అందుచేత మానవునిలో ఉత్తమమైనది తన అక్షం అని అర్థం చేసుకోవాలి. ప్రతి వ్యక్తి తన అక్షాన్ని గౌరవించాలి. సహజ యోగములో మీ ఈ అక్షం ద్వారానే అనగా మీ సుషుమ్నా నాడి ద్వారానే నేను మిమ్మల్ని తెలుసుకుంటాను. మీకు ఎలాంటి సుషుమ్నా ఉంది? మీకు లోతైన సుషుమ్నా ఉంటే నేను మిమ్మల్ని లోతైన వ్యక్తిగా తెలుసుకుంటాను. మీకు అంతంత మాత్రంగా మిడిమిడిగా సుషుమ్నా ఉంటే మీరు అంతంత మాత్రమైన వ్యక్తిగా, ఉపరితలంలోనే అనగా పైపైనే ఉన్న వ్యక్తిగా నేను గ్రహిస్తాను. కాబట్టి మీ సుషుమ్నా నాడి యొక్క లోతు అన్నిటికంటే ముఖ్యమైనది. ఎవరికైతే లోతుగా వెళతారో వారిలో ఈ సుషుమ్నా నాడి అనగా వారి యొక్క బ్రహ్మనాడి పెద్దదిగా ఉంటుంది. మిగతా వారిలో ఈ సుషుమ్నా నాడి చిన్నదిగా ఉంటుంది. ఇలాంటి వారు వెలుపల ఉన్న మడతల్లోనే ఉంటారు. అనగా పైకి వారు ఎంతో తెలివైన వారిగా, ధైర్యవంతులుగా, మృదువుగా, అందంగా కనబడవచ్చు. కానీ వారు అంతర్గతంగా లోతైన స్థితిలో ఉండరు. నిజంగా లోతుగా గనక వారు ఉంటే వారి మొత్తం వైఖరి అందంగా ఉంటుంది. వారు ఎప్పుడూ ఇతరులకు ఆనందాన్ని పంచుతారు. ఈ లోతులకు మీరు వెళ్ళాలి అంటే మీ యొక్క ధ్యాన స్థితిని మీరు పెంచుకోవాలి. మీరంతా సమిష్టిగా పనిచేయాలి. అంకిత భావంతో, భక్తితో మీరు సాధన చేయాలి. మొదట మిమ్మల్ని మీరు గమనించుకోండి. నేను నా జీవితంతో ఏం చేస్తున్నాను? నేను ఎక్కడ వృధా చేస్తున్నాను? నేను ఎందుకు వృధా చేయాలి? నేను ఎందుకు లోతుగా ఉండకూడదు? నా జీవితానికి ఒక ఉద్దేశ్యం ఉంది. నా జీవిత పరమార్థాన్ని నేను నెరవేరుస్తున్నానా? ఇవన్నీ మీరు గ్రహిస్తే మీరు అహంకారానికి వెళ్ళరు. సహజయోగులుగా మీరు ఇంకా చిన్న చిన్న విషయాలకు అహంకారంతో పోరాడుతుంటే నాకు చెప్పడానికే ఏదోగా ఉంది. కానీ సుషుమ్నా నాడిలో అనగా లోతుగా ఉన్న వ్యక్తి పెద్దగా మాట్లాడకపోయినా,
ముందు వరుసలో కూర్చోకపోయినా తన లోతు ద్వారా తనను తాను వ్యక్తపరుస్తాడు. ఆ లోతులో తాను బాగా పనిచేయగలడు. కావున దీనిని అభివృద్ధి చేయడానికి ధ్యానం చేయాలి. ప్రతిరోజు నిత్యం మీరు ధ్యానం చేయాలి. మీరు ఒకరోజు ఆహారం తీసుకోకపోయినా, ఒకరోజు నిద్రపోకపోయినా, ఒకరోజు మీ కార్యాలయానికి వెళ్ళకపోయినా, ప్రతిరోజు మీరు చేసే పనిని చేయకపోయినా పర్వాలేదు. కానీ ప్రతిరోజు మీరు ధ్యానం చేయాలి. మీరు ఈ కేంద్ర నాడిని మీరు విస్తరించుకోవడం ప్రారంభించినప్పుడు మీరు ఏ సౌకర్యాలను కోరుకోరు, ఏ భౌతిక విషయాలకు బాధపడరు, మీకు అనవసర విషయాలు మీరు పట్టించుకోరు. మీ మొత్తం దృష్టి ఇప్పుడు అంతర్గతంగా వెళుతుంది. శ్రద్ధ లోపలికి కదలడం ప్రారంభించినప్పుడు అది మరింత విస్తరిస్తుంది. ఇదే బ్రహ్మనాడి అని పిలువబడే లోపలి భాగం. లోతైన వ్యక్తులు జరుగుతున్న వాటిని ఆనందంగా అంగీకరిస్తారు. కానీ వారికెందుకు అలాగయ్యింది, మరి నాకెందుకు ఇలా జరిగింది అని బాధపడరు. మీరు తెలుసుకోవలసిన రెండవ విషయం సహజయోగం, సామూహికతతో సమిష్టిగా చేసే ప్రక్రియ. ప్రతి సహజయోగి శ్రమించాలి, కష్టపడి పనిచేయాలి. మీరు మదర్ ఎర్త్ యొక్క అక్షం కావాలి. ఈ బ్యాలెన్స్ మన లోతు ద్వారా వస్తుంది. ఈ లోతును మీరందరూ మెరుగుపరుచుకోవాలి. ఇంతవరకు శ్రీమాతాజీ వినిపించిన అమృతవాణిలో మనం లోతులను చవిచూడడానికి, ధ్యాన స్థితిలోనికి ఉన్నతి వెళ్ళడానికి, మనం ఏ విధంగా సుషుమ్నా మార్గంలో ఉండాలో, దానికి మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలో, వర్తమానంలో మన నడవడిక ఏ విధంగా ఉండాలో ఎంతో ప్రేమతో మనకు విపులంగా వివరించారు శ్రీమాతాజీ. మరి మనం ఎలా ఉండాలో తెలుసుకున్నాం కదా. ఇంత తెలుసుకున్నాక కూడా మనం ఇంకా నియమాంసలో అటూ ఇటూ పరిగెడుతూ ఉంటే మనకు ఎలాంటి సమస్యలు వస్తాయో శ్రీమాతాజీ గారి ప్రసంగంలో మనం ఇప్పుడు విందాం. Kundalini. See, sickness comes to you, as I told you, through our centers getting exhausted. As this is one center, all right, on the left side, left sympathetic, the right sympathetic. And they join together, this is the center now. So we are using the energy of the center that is limited for our purpose, anything. Supposing, I'll give an example of a very good example of one Swadhisthana chakra. Is the center, in the second center, which looks after the aortic plexus in the medical terminology. But it's not complete, I mean, it's one of the parts. Now, the work of the Swadhisthana chakra, according to Sahaja Yoga, which has worked, of course, wonders with this theory, that it gives energy for the replacement of the brain cells. Because we never think about it. We are using the brain all the time, we don't think how it is replaced. Even in the medical science, they don't think about it. So one of the works it has got, it moves here, and also it has to look after your liver, it has to look after your pancreas, it has to look after spleen, it has to look after your kidneys, it has to also look after the lower part of your large intestines. All right? Now, but all the time a person is thinking. These days everybody thinks too much and very futuristic. As a result, it cannot pay attention to all other things. So what happens? The first thing is affected is the liver. Now liver gets all the heat from the whole body and eliminates it. It's poison from the body, you can say, eliminates it into the blood circulation. It goes into the blood. Now when, you see, liver is not attended to or doesn't get sufficient energy, it starts working very hard. So it becomes overactive liver, and this heat cannot be removed. So the heat starts rising upward and downwards. As a result, your what you call the lungs are made of, as you know, they are made like a sponge. So it becomes coagulated, and you develop asthma. We cure asthma through liver, curable. Then it descends down. When it descends down, it affects your kidneys. By that you get high blood pressure. Also, the another thing you get
is constipation. Then your pancreas is neglected. When pancreas is neglected, you get diabetes. Only the people who are thinking, sitting, planning for future get diabetes, never a villager. In India, if I go to a village, they'll say you have to put sugar as much that the spoon must stand at right angles. They take so much sugar. Nobody gets diabetes because they earn in the morning, nicely go home and sleep off. We think and think and think of the future. So the neglect of the pancreas gives you diabetes. Now we have many people who have cured of diabetes also. Then the third one is the worst, is the spleen. That the spleen is like a, we say rhythm, keeps the rhythm. It's a speedometer in us. And supposing you are eating the food and suddenly you have to run, then you get a pain because it has to produce red blood corpuscles. But if you are always in an emergency in modern times as you are, first of all you read the newspaper, you are under shock. Because newspaper must shock you. So then another shock, then another shock. Then in the traffic you get a shock. So this poor spleen doesn't know how to behave in this crazy world. And it becomes very crazy and vulnerable. And with the slightest shock, it can get blood cancer. I must tell you that we have cured really blood cancer patients. Absolutely cured, completely cured, without any medicine or anything. Absolutely cured. We have certificates and everything about them. And surprisingly, all of them were architects. This is one. Then another thing, as I told you, it affects the kidneys and it affects also the lower intestines. So only one center, if you use it too much for one purpose, can give you all these troubles. And ultimately the heat might rise to your heart and you might have a massive heart attack. Especially if young people, if they are drinking too much, if they are playing tennis or of a very, any game which is like football or tennis, drinking too much and thinking too much, they might get a massive heart attack. And die very young, at a very young age, and it's absolutely fatal. If you get this attack at a young age, it's fatal. You cannot save them. The other way around, if you have inactive organs also, you can have inactive, also due to that also you get troubles. So when you treat somebody on its roots, it's very easy to solve the problem. So supposing you have to treat a tree and you start treating all the leaves, it's very difficult. But if you can go to the roots, it's so easy, simple. శ్రీమాతాజీ, ఈ అమృతవాణిలో మనం అటు ఎడమ పార్శ్వం వైపునకు లేక కుడి పార్శ్వం వైపునకు వెళ్ళినప్పుడు పూర్తిగా మన సెంటర్ మార్గం నుంచి తప్పుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులకు సమస్యలకు వస్తాయో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తామో శ్రీమాతాజీ ఈ అమృతవాణిలో వివరించారు. ఈ అమృతవాణిని వివరిస్తున్నప్పుడు శ్రీమాతాజీ తన ఎడమ చేతిని చూపిస్తూ ఇది ఎడమ సహనభూత నాడీ వ్యవస్థ అని అనుకోండి, కుడి చేతిని చూపిస్తూ ఇది కుడి నాడీ సహనభూత వ్యవస్థ అని అనుకోండి అని ఆ రెండు చేతులను గోపురంలాగా కలిపి చూపిస్తూ ఈ విధంగా చెప్పారు. ఇది మన ఎడమ సహనభూత నాడీ వ్యవస్థ, ఇది మన కుడి సహనభూత నాడీ వ్యవస్థ. ఈ రెండూ కలుసుకున్నప్పుడు ఏర్పడేదే శక్తి కేంద్రం. ఈ శక్తి కేంద్రాలు మనం ఎడమ కుడి వైపుకు వెళ్ళడం వలన ఎగ్జాస్ట్ అయిపోవడం వలన మనకు అనారోగ్యము సమస్యలు వస్తాయి. ఈ శక్తిని మనం ఈ అనారోగ్యాన్ని నయం చేసుకోవడానికి పరిమితం చేసేస్తున్నాం. ఉదాహరణకు స్వాదిష్టాన చక్రం తీసుకున్నట్లయితే సహజయోగం ప్రకారం స్వాదిష్టాన చక్రం మన మెదడు కణాలను రీప్లేస్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు ఈ కేంద్రం కాలేయాన్ని, క్లోమాన్ని, ప్లీహాన్ని, మూత్రపిండాలను, పెద్ద ప్రేవులు క్రింది భాగాన్ని సంరక్షించాలి. ఇంత పని ఆ శక్తి కేంద్రానికి ఉంటే మీరేమో రోజంతా ఆలోచిస్తూ భవిష్యత్ ప్రణాళికలు వేస్తూ ఉండడం వలన ఈ స్వాదిష్టాన శక్తి కేంద్రం అది చేయాల్సిన పనిని సక్రమంగా చేయలేదు, వాటిని సరిగ్గా సంరక్షించలేదు. తత్ఫలితంగా ప్రథమంగా దీని యొక్క ప్రభావం కాలేయం మీద పడుతుంది.
ఇక ఇప్పుడు ఈ శరీరం మొత్తం నుంచి వేడిని గ్రహిస్తుంది, దేహంలోని విషాన్ని హరిస్తుంది. ఇంత పని అది చేస్తుంటే ఇక మిగతా పని చేయడానికి శక్తి ఎక్కడ ఉంటుంది? దానితో అది మరింత కష్టపడవలసి వస్తుంది. అధిక శ్రమకు గురవ్వడం వలన దేహంలోని వేడిని అది సక్రమంగా హరించలేక ఆ ఉష్ణాన్ని ఇక చేసేదేమీ లేక పైకి గాని క్రిందకు గాని పంపివేస్తుంది. పైకి వెళ్ళినప్పుడు అది స్పాంజిలాగా ఉండే ఊపిరితిత్తుల్లోనికి వెళ్ళి ఊపిరితిత్తుల సమస్యలు, ఆస్తమా మొదలగునవి వస్తాయి. అదే క్రిందకు వెళితే మూత్రపిండాల సమస్యలు వస్తాయి. అధిక రక్తపోటు సమస్య, మలబద్ధకం సమస్యలు వస్తాయి. అప్పుడు ప్లీహము, క్లోమము ఇబ్బందులకు గురవుతాయి. తద్వారా డయాబెటీస్, రక్తం సమపాలల్లో ఉత్పత్తి అవ్వకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే మీరు బద్ధకస్తులైతే ఎడమ పార్శ్వం వైపు వెళితే మరికొన్ని సమస్యలు వస్తాయి. అందుచేత మూలాలను పట్టుకుంటే సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఉదాహరణకు, ఒక మొక్కను బాగా పెంచాలి అనుకుంటే ప్రతి ఆకును సంరక్షించడం కష్టం, కానీ దాని మూలాలను, వేర్లను సంరక్షిస్తే మొత్తం మొక్క సంరక్షింపబడుతుంది. అదేవిధంగా మీరు కూడా ఈ మూలాలను పట్టుకుని ఉండాలి, అనగా మీరు ఎల్లప్పుడూ సుషుమ్నా నాడిలో ఉండాలి. చూడండి ఎంత చక్కగా శ్రీమాతాజీ ఈ స్పీచ్లో మనకి వివరించారో. ఆ విషయాలను మనం గ్రహిస్తే మన నిత్య జీవితంలో మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో, దాని యొక్క ప్రభావం మన హెల్త్ మీద, మన దేహం మీద ఏ విధంగా ఉంటుందో, దాని యొక్క ప్రభావానికి మన శక్తి కేంద్రాలు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందో చాలా చక్కగా వివరించారు శ్రీమాతాజీ ఈ స్పీచ్లో. ఇందులో మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది, ఎప్పుడైతే మనం ఎడమ వైపుకు కానీ కుడివైపుకు కానీ అధికంగా వెళ్ళిపోవడం వలన, మధ్య మార్గం నుంచి తప్పుకోవడం వలన మనకి ఈ యొక్క ప్రభావం హెల్త్ మీద పడుతుంది. ముఖ్యంగా ఎలా అంటే అక్కడ ఉన్నటువంటి శక్తి కేంద్రాలు, శ్రీ మాతాజీ చెప్పారు, ఎడమ కుడి సహానుభూతి నాడీ వ్యవస్థలు కలిసినప్పుడు ఏర్పడేటువంటి శక్తి కేంద్రాలు కొన్ని నిర్దిష్టమైన పనులను, నిర్దిష్టమైన అవయవాలను అది కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ప్రతి శక్తి కేంద్రానికి భగవంతుడు కొంత పనిని, కొంత కార్యాన్ని అప్పగించారు. ఆ కార్యాన్ని అది సక్రమంగా నిర్వహించాలి. అటువంటి సందర్భాల్లో మనం చేసే, మన నిత్య జీవితంలో మనం చేసే పొరపాట్ల వలన, మన తప్పుల వలన, అటు ఇటు పరిగెత్తడం వలన, ఎడమకు కుడి వైపుకి వెళ్ళిపోవడం వలన ఇంబ్యాలెన్స్ అవుతూ ఒక లోలకంలాగా అటు ఇటు వెళ్ళడం వలన మనలో సమతుల్యత లోపిస్తుంది. ఎప్పుడైతే ఆ సమతుల్యత లోపిస్తుందో దానికి ఒక చక్కటి ఉదాహరణ శ్రీ మాతాజీ వివరించారు. ఎప్పుడైతే మనం రైట్ సైడ్కి ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోతామో దాని యొక్క ఇంపాక్ట్ సెకండ్ ఎనర్జీ సెంటర్ స్వాదిష్టాన చక్రం మీద పడుతుందని, దాని ప్రభావం కాలేయం మీద పడుతుందని, ఫస్ట్గా కాలేయం మీద పడినప్పుడు కాలేయం మన పొట్ట భాగంలోని క్రొవ్వు కణాలని కరిగించి దానిని బూడిద రంగు కణాలుగా మెదడుకి పంపుతూ ఆ కణాలను రీప్లేస్ చేస్తూ ఉంటుంది. అంతటి పనిని అది చేస్తూ మన బాడీలో మనం ఎక్కువగా ఆలోచించడం వలన అధిక శ్రమకు మైండ్ని బాగా గురి చేయడం వలన, ప్రెషర్ ఇవ్వడం వలన మన బాడీలో టోటల్గా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఉత్పత్తి అయినటువంటి వేడిని హరించడానికి ఆ విషం తయారవుతుంది. దాని నుంచి ఆ విషాన్ని హరిస్తూ ఆ వేడిని తను లోపలికి హరిస్తుంది. కానీ ఎప్పుడైతే దాని పనిని అది సక్రమంగా చేసుకోకుండా, ఎప్పుడైతే మనం ఎక్కువగా ఆలోచించి అధిక ఒత్తిడి దాని మీదకి తీసుకువస్తామో, అది అధిక శ్రమకి గురైనప్పుడు అది చేయాల్సినటువంటి పనులను సక్రమంగా చేయలేక, ఆ బూడిద కణాలను రీప్లేస్ చేయలేక, ఇటు ఉష్ణాన్ని హరించలేక, అధిక శ్రమ పడుతూ ఇంకా చేసేది లేక ఆ ఉష్ణాన్ని బయటికి పంపించే మార్గాల కోసం వెతుక్కుని అటు పైకి గాని ఇటు క్రిందికి గాని పంపిస్తుందని శ్రీ మాతాజీ చెప్పారు. పైకి వెళ్ళినప్పుడు మన బాడీలో అది హార్ట్ చక్ర మీద ఎఫెక్ట్ కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఊపిరితిత్తుల్లోకి ఈ వేడి ప్రవేశించి ఊపిరితిత్తుల సమస్యలు, ఆస్తమా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే లివర్ని క్లియర్ చేసుకుంటే మనకి ఆస్తమా ప్రాబ్లం క్లియర్ అవుతుంది. అదేవిధంగా కిందికి వెళ్ళినప్పుడు కింద ఉన్నటువంటి భాగాలైనటువంటి మనకి స్ప్లీను, ప్లీహము, క్లోమము, కిడ్నీసు, వీటన్నిటి మీద కూడా దీని యొక్క ప్రభావాన్ని కనిపిస్తుంది అనమాట.
అంటే మనకి ప్యాంక్రియాస్కి గనక ఈ వేడి వెళ్ళినట్లయితే ప్యాంక్రియాస్ మన బాడీలో ఇన్సులిన్ అనే దాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఎప్పుడైతే ఈ వేడి దానిలోకి వెళుతుందో అది సక్రమంగా పని చేయలేక మన బాడీకి కావలసినటువంటి సమపాలల్లో ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేక అది ఇబ్బందులకు గురయ్యి దాని యొక్క ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. అలాగే క్లోమం తీసుకున్నట్లయితే క్లోమం మన బాడీకి కావలసినటువంటి ఎర్ర రక్త కణాలను ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఉష్ణం దానిలోకి వెళుతుందో మన బాడీకి కావలసిన ఎర్ర రక్త కణాలను సమపాలల్లో ఉత్పత్తి చేయక బ్లడ్ పాయింట్స్ తగ్గడం అనే సమస్యలు మనకి ఇందులో రావడం జరుగుతుంది. అదేవిధంగా కిడ్నీస్లోకి వెళితే కిడ్నీస్ ప్రాబ్లమ్స్ రావడం, ఇలాగే దీనివల్ల మనకి ప్యాంక్రియాస్ వలన డయాబెటీస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. స్ప్లీన్ వల్లనేమో బ్లడ్ తక్కువైపోయే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాగే కిడ్నీస్కి వెళ్తే కిడ్నీస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాగే పెద్ద ప్రేవులు క్రింది భాగానికి వెళితే ఆ డైజెస్టివ్ సిస్టమ్ మీద కూడా దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. ఇన్ని ప్రాబ్లమ్స్కి కారణం ఏమిటి అంటే మనం ఎక్స్ట్రీమ్గా రైట్ సైడ్కి వెళ్ళడం. అలాగే మనం ఎక్స్ట్రీమ్గా లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయినప్పుడు కూడా మనం గతంలో తెలుసుకున్నాం లో బీపీ అని, నరాలు వీక్నెస్ అని, లేకపోతే కొన్ని సందర్భాల్లో ఫిట్స్ రావడం అని ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో శ్రీమాతాజీ చెప్పింది ఏంటంటే మనం అటు ఎడమ వైపుకి ఇటు కుడి వైపుకు వెళ్లకుండా ఇన్ని సమస్యలు కొని తెచ్చుకోకుండా మీరు వర్తమానంలో ఉంటూ మధ్య మార్గంలో సుషుమ్నా మార్గంలో అక్షంలో ఉండాలి అని చెప్తున్నారు శ్రీమాతాజీ. ఇంత చక్కటి విషయాలు మనకి శ్రీమాతాజీ అందించారు. ఇప్పుడు దాకా మనం శ్రీమాతాజీ చెప్పిన విషయాలు విన్నాం కదా. మనం ఎటు వెళ్లకుండా కేంద్ర శక్తిని ఎక్కువగా ఉపయోగించుకోవడం వలన మనలో ఉన్న శక్తి ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగపడవలసిన శక్తి. మనల్ని సంరక్షించడానికి ఈ శక్తి కృషి చేయాల్సి వస్తుంది. అదే మనం మధ్య మార్గంలో అనగా మూలాలు అయినటువంటి అక్షం సుషుమ్నలో ఉన్నట్లయితే ఈ సమస్యలు మన దరికి చేరవు. మనలోని ఈ శక్తి మన ఆధ్యాత్మిక ఉన్నతి దిశ వైపు మనల్ని నడిపిస్తుంది. తత్ఫలితంగా మనం వర్తమానంలో ఉంటూ అంతర్గత లోతులను చవిచూస్తాం. ఈ అంతర్గత లోతుల గురించి శ్రీమాతాజీ చెప్పిన విషయాలను విందాం. దీంతో పాటుగా మనం ఎప్పుడైతే సుషుమ్నా మార్గంలో ఉంటామో, అంతర్గత లోతులను చవిచూస్తామో అప్పుడు మనతో దైవ శక్తులు ఉంటాయి, భగవత్ శక్తులు మనకి లభిస్తాయి అని శ్రీమాతాజీ ఇచ్చేటువంటి ఈ అమృత వాణిలో ఆవిడి ఆశీస్సులను మనం పొందుదాం. So, with our gravity, what we do is to touch that depth within us which can carry the divine power and manifest. Unless and until we touch that depth within us, Sahaja Yoga is like Hare Rama, Hare Krishna. Nothing better than that. And that's why I find so many Sahaja Yogis sometimes really go off their rails suddenly because they have no gravity to go down into their own being and to feel the beauty and the glory of their own being and to use that gravity for manifesting divine power. I'm happy that you all were meditating here and were trying to develop your depth. You all have depth, a very deep personality within yourself. But we have to touch that. That's very important. Because, you see, we sing, have music, that's a very good thing. We enjoy each other's company also is very good. And that's a nice thing. But we have to enjoy our own company also. By meditating, going within yourself. Now, what is the use
One may ask, Mother, now we have got realization, we have a nice life, we are enjoying ourselves, we are doing so well. The deeper you go, the deeper you touch the essences of all the things, like all the elements. When you had finished your meditation, you saw how the rain fell down, how the rain came suddenly. So rain has felt your depth, or you have felt the depth of rain. Now you know that if you light one little candle and put your finger towards it, with my photograph there, it acts, it reacts, and it gives you a flame which burns, sometimes gives you smoke, sometimes it gallops. So you have noticed that there's a reaction even in the fire. So all elements have got an effect if a saint wants to have an effect. But first of all, you must reach your own essences. మనలోని గురుత్వ శక్తితో మనం మనలోని అంతర్గత లోతులను చవిచూడడం ద్వారా భగవత్ శక్తులు మనకు లభిస్తాయి. మనం అంతర్గతంగా లోతులకు వెళ్ళనప్పుడు సహజయోగం హరే రామ హరే కృష్ణ అంతే, అంతకు మించి ఏమీ ఉండదు. అందుచేతనే కొంతమంది సహజయోగులు క్రిందికి దిగిపోతూ ఉంటారు. ఎందుచేతనంటే వారిలో ఈ గురుత్వ శక్తి లోపించడమే, వారిలోని అంతర్గత సౌందర్యాన్ని వారు ఆస్వాదించలేరు. భగవత్ శక్తులను ఉపయోగించుకోవడానికి మీ గురుత్వ శక్తి చాలా చాలా అవసరం. మీరంతా మీ అంతర్గత లోతులను పెంచుకోవడానికి ఇక్కడ ధ్యానం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరిలోనూ ఈ అంతర్గత లోతులు ఉన్నాయి, కానీ దానిని మీరు అనుభూతి చెందాలి. సంగీతాన్ని, ఒకరి సాంగత్యాన్ని ఒకరు ఆనందించడమే కాదు, మిమ్మల్ని మీరు ఆనందించాలి. ధ్యానము చేయడం ద్వారా మీ లోపలికి మీరు వెళ్ళండి. అంతర్గత లోతులలో మీరు పంచభూతాల యొక్క లోతులను, ఆనందాన్ని చూడగలుగుతారు. మన ఈ స్థితిని కొనసాగించుకుంటూ 3 మహామంత్రాలు కలెక్టివ్గా తీసుకుంటూ శ్రీమాతాజీ గారికి హారతినిద్దాం.
आदिशक्ति माता जी श्री निर्मला देवी की जय। అందరం కూడా కలెక్టివ్గా శరణాగతి తీసుకుని కుండలిని జాగృతి చేసుకుని బంధన్ వేసుకుందాం. Let us put ourselves into bandhan after raising our kundalini. Raise. Attention on your Sahasrara. Don't close your eyes. Push back your head. 1. Again. Sit straight. Take it up on your head. 2. 3. Now a bandhan. We all should do in one rhythm. Let's do it again. 1. Slowly. 2. With attention on the Sahasrara. 3. How do I do it? 4. 5. Good. 6. Attention on Sahasrara. 7. థ్యాంక్ యూ శ్రీ మాతాజీ. అమ్మా, మా యందు ప్రేమతో ఈరోజు ఎన్నో విషయాలను మాకు ఈ నిర్మల విద్యా వర్క్షాప్ ద్వారా తెలియపరిచినందుకు మీకు మా అందరి తరపున అనేక వేల కృతజ్ఞతలు తల్లి. అనంత కోటి ప్రణామాలమ్మా. ఈరోజు చేసిన ధ్యానంలో కానీ ఈ వర్క్షాప్లో కానీ మా వలన ఏవైనా పొరపాట్లు దొర్లితే దయతో మమ్మలను మన్నించండమ్మా. థ్యాంక్ యూ శ్రీ మాతాజీ. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఈరోజు ఈ వర్క్షాప్ ఈవినింగ్ మెడిటేషన్ ఇంతటితో పరిసమాప్తం. అందరం కూడా శ్రీమాతాజీ గారు వివరించినటువంటి ఈ విషయాలను సదా స్పృహలో ఉంచుకుని మన యొక్క ప్రవర్తనను, మన యొక్క నడవడికను మార్చుకుందాం. శ్రీమాతాజీకి అనువైన ఇన్స్ట్రుమెంట్స్గా మనందరం తయారవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ గుడ్ నైట్ ఎవ్రీబడి. జై శ్రీమాతాజీ. निर्मल धाम, निर्मल धाम।
सौम्य प्रकाश चेतना देखी, सौम्य प्रकाश चेतना देखी, जैसे भोर की लाली में स्वार्पण करके बोला मैं, स्वार्पण करके बोला मैं, कुछ ना डालो झोले में, निरपेक्ष यही भक्ति कुटीर है, चैतन्यता का ऐसा धाम, ये है सुख शांति का धाम, ये है सुख शांति का धाम, निर्मल धाम।